నీవు లేకపోతే సృష్టి సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 అండ్ 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాస్వి క్లబ్ గోల్డ్ జంగారెడ్డిగూడెం, వాస్వి క్లబ్ గోల్డ్ వనిత ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఏఎస్పీ సుస్మిత రామ్నాథన్ తదితరులకు సత్కారం. జంగారెడ్డిగూడెం మండలం కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు. వివిధ విభాగాల్లో పనిచేసిన మహిళలకు సన్మానించిన క్లబ్ సభ్యులు. జంగారెడ్డిగూడెం రాజారాణి కళ్యాణ మండపం వద్ద భగవాన్ శ్రీ 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 వెంకటస్వామి సేవా కేంద్రం మందిర నిర్మాణానికి భూమి పూజ. స్వామివారి మందిర నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చిన భక్తులు. బొట్టాయిగూడెంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వనున్నట్లు ప్రకటించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది పేరుకే కాకుండా మహిళా సాధికారికత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేసే విధంగా ఉండాలని జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామ్నాథన్ అన్నారు. వాస్వి క్లబ్ గోల్డ్ జంగారెడ్డిగూడెం, వాస్వి క్లబ్ గోల్డ్ వనిత ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఏఎస్పీ సుస్మిత రామ్నాథన్ గోకుల తిరుమల పారిజాతగిరి అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షురాలు, వనిత చార్టర్ అధ్యక్షురాలు వందరపు సాయిబాల పద్మను శాలువాతో సత్కరించి క్రోటాన్ మొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా సుస్మిత మాట్లాడుతూ సృష్టికి మూలం స్త్రీ అని అన్నారు. వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను ఆమె కొనియాడారు. వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ మార్గదర్శకత్వంలో నడుస్తున్న సేవలు తనకు అవగాహన ఉందని అన్నారు. నూతనంగా పదవులు చేపట్టిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ఎక్కడైతే మహిళ గౌరవింపబడుతుందో అక్కడ లక్ష్మీ కళ ఉట్టిపడుతుందని అన్నారు. అదేవిధంగా వందరపు సాయిబాల పద్మ మాట్లాడుతూ కేవలం మహిళలు వంటింటికే పరిమితం కాకుండా మహిళలు అన్ని రంగాలలో రాణించేలా ముందుకు సాగే విధంగా ప్రతి పురుషుడు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాస్వి క్లబ్ గోల్డ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, సెక్రటరీ పుష్కర్, కోశాధికారి మహేష్ కుమార్, వాస్వి క్లబ్ గోల్డ్ వనిత అధ్యక్షురాలు భూమా విజయ, సెక్రటరీ పద్మజ, కోశాధికారి వాణి, సీనియర్ క్లబ్ సభ్యులు గుడిమెట్ల యుగంధర్, కొల్లేపర ఆనంద్, సొలస శ్రీనివాస్ పాల్గొన్నారు. సిటీ కేబుల్ వ్యూవర్స్ అందరికీ అంతర్జాతీయ మహిళా దిన ఉత్సవ శుభాకాంక్షలు. ఈ ఉమెన్స్ డే మనం అందరూ ఉమెన్ కాంట్రిబ్యూషన్ అన్ని రిమెంబర్ చేసి ఉమెన్స్ ఎంపవర్మెంట్ సొసైటీలో ఏ సిగ్నిఫికెంట్ ఎంత సిగ్నిఫికెంట్ గా ఒక ప్రోగ్రెస్ వస్తుంది సొసైటీకి బికాస్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అన్ని రియలైజ్ చేసి ఉమెన్ సేఫ్టీ అండ్ ఉమెన్ ఎడ్యుకేషన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇది కోసం మనం అందరూ వి విల్ పుట్ అవర్ ఎఫర్ట్స్ అని అడుగుతున్నాం. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం లక్కవరం శాఖ గ్రంథాలయం నందు తెలుగింటి ఆడపడుచులను సత్కరించారు. శాఖ గ్రంథాలయం అభివృద్ధి కమిటీ చైర్మన్ పఠాన్ అన్వర్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు సామాజిక వర్గాలకు చెందిన మహిళా ప్రతినిధులను సన్మానించారు. మహిళా దినోత్సవం జరుపుకోవడానికి కారణమైన క్లారా జెట్కిన్ ను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. మహిళా హక్కుల సాధన కోసం మహిళలను చైతన్యపరచాలని బాషా కోరారు. కమిటీ సభ్యులు గన్నమనేని సత్యనారాయణ, నాగేంద్ర కుమార్, కొదమ వెంకటేశ్వరరావు, డ్వాక్రా సంఘాల ప్రతినిధులు మెర్సీ జోన్స్, రామలక్ష్మి, దివ్య, మహిళలు, గ్రంథాలయాధికారి రియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చాలా సాధ్యంగా మనం చెప్పడం జరిగింది. అందువల్ల మిమ్మల్ని పిలవటం కూడా చాలా బాగా షార్ట్ పీరియడ్లో మిమ్మల్ని పిలవటం జరిగింది. అయినా సరే ఆవుని అందించి సమయాన్ని మాకు కేటాయించి వచ్చేది మరొకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.
జంగారెడ్డిగూడెం ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏఎస్పీ సుస్మిత రామ్నాథన్ ను సత్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఏఎస్పీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కొనకల శ్యామ్ సత్యనారాయణ, కార్యదర్శి బొమ్మ సత్యనారాయణ, కోశాధికారి బివి సత్యనారాయణ, రీజియన్ చైర్మన్ ఓలేటి కృష్ణకుమార్, సీనియర్ సభ్యులు నాగవరపు పుల్లారావు, కొనకల్ల లీలామోహన్, జానకి ధనలక్ష్మి, నాగదుర్గ, నాగలక్ష్మి పాల్గొన్నారు. అదేవిధంగా ఉప్పలమెట్ట వద్ద ముగ్గురికి సామూహిక సీమంతం చేయగా నిర్మలా హాస్పిటల్ శస్త్రచికిత్స వైద్యురాలు బిందు, అంగన్వాడీ టీచర్, నర్స్, సంఘ సేవకురాలు సక్కులను సత్కరించారు. ఈ సందర్భంగా ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేస్తున్న పలు సామాజిక సేవా కార్యక్రమాల గురించి ఏఎస్పీ సుస్మిత రామ్నాథన్ కు వివరించారు. సైబర్ నేరాలపై పలు ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఏఎస్పీ సుస్మితకు ఇమ్మడి బాలభాస్కర్ తెలియజేశారు. బొట్టాయిగూడ మండలం కేంద్రం నందు జిల్లా పరిషత్ హై స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలవరం ఎమ్మెల్యే శ్రీ బాలరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు మహిళలను ఆయన సత్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో జరుపుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రతి మహిళ స్వయం సంపత్తి కలిగి ఉండే విధంగా సమాజంలో ఎదగాలని ఆశించారు. మహిళ శక్తి లేనిదే జీవన మనుగడకు స్త్రీ మూల కారణమని అన్నారు. ఆడబిడ్డగా సమాజంలో మహిళ ఎదుర్కొనే పోరాటం, త్యాగం, స్ఫూర్తి అక్షరాలలో చెప్పలేమని అన్నారు. ఓర్పు, సహనం, శ్రద్ధ, మార్గదర్శికి పునాది మహిళలే అని అన్నారు. సవాళ్లను, ఒత్తిళ్లను ఎదుర్కొని నేడు మహిళలు వివిధ రంగాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. రాజ్యాంగంలో సైతం మహిళలకు పెద్దపీట వేశారని అన్నారు. ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో రాజారాణి కళ్యాణ మండపం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన భగవాన్ వెంకయ్య స్వామి సేవా కేంద్రం మందిర నిర్మాణానికి భూమి పూజ చేశారు. 1200 గజాల విశాలమైన స్థలంలో పట్టణానికి చెందిన గరిమెల్ల రామకృష్ణ పంతులచే శాస్త్రోక్తంగా శంకుస్థాపన నిర్వహించారు. భృగు పూజా స్టోర్స్ అధినేత సత్యానంద దంపతులు, ఎరువుల దుకాణ అధినేత చోడే ఫణిచంద్రశేఖర్ దంపతులు పూజాది కైంకర్యాలు జరిపారు. ఇక నుంచి పూర్తి స్థాయిలో రాజారాణి కళ్యాణ మండపం సమీపంలో నిర్మితమైన భగవాన్ వెంకయ్య స్వామి సేవా కేంద్రం నందు ఏర్పాటు చేసిన బాలాయనంలో స్వామివారికి 3 పూటల హారతులు, అష్టోత్తరం, అర్చన వంటి కైంకర్యాలు నిత్యం జరుగుతుంటాయని అన్నారు. దుని పూజలతో పాటు స్వామివారి అభిషేకం, ప్రతి శనివారం అన్నప్రసాద వితరణ సైతం ఆశ్రమంలోనే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. స్వామి స్థలానికి, ఆలయ నిర్మాణానికి భక్తులు హితోధికంగా సహకరించాలని కోరారు. పూర్తి వివరాలకు ఆశ్రమంలో సంప్రదించాలని తెలియజేశారు. ఓం నారాయణ ఆదినారాయణ. జంగారెడ్డిగూడెంలోని బుట్టాయిగూడెం రోడ్లో గల రాజారాణి కళ్యాణ మండపంలో దగ్గర ఈ రోజు భగవాన్ వెంకయ్య స్వామి సేవా కేంద్రం ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందండి. ఈ కార్యక్రమానికి వెంకయ్య స్వామి భక్తులు అందరూ చక్కగా హాజరయ్యారు. అందరి పురోహితులు, వేద పండితుల ద్వారా ఈ కార్యక్రమం జరిగింది. వేదాశీర్వాదం తరువాత ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. కాబట్టి ఈ ఆలయ నిర్మాణానికి మీ అందరి సహాయ సహకారాలు కోరుతూ మీ అందరి దగ్గరికి వస్తున్నాము. మేము రాలేకపోతే మీరు సహృదంతో ఇక్కడ ఈ ఆలయాన్ని దగ్గరికి వచ్చి వారి విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రతి శనివారం ఇక్కడ స్వామివారికి అన్ని కార్యక్రమాలు జరుగుతాయండి. స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, పూజలు, ధుని పూజ మరియు అన్నదానము కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా స్వామివారి ఆలయం, బాలాలయం తెరిచి ఉంటుందండి. స్వామివారికి 3 హారతులు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. కాబట్టి ఎవరైనా వచ్చి స్వామివారి దర్శనం కూడా చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈ అడ్రస్ మీ అందరికీ మరలా ఇంకొకసారి చెప్తున్నాం స్వామి. బుట్టాయిగూడెం రోడ్లో ఉన్న శ్రీ రాజారాణి కళ్యాణ మండపం దగ్గర ఈ ఆలయ నిర్మాణం జరుగుతున్నది. ప్రస్తుతానికి బాలాలయం నిర్మాణం జరిగింది కాబట్టి అందరూ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెంలో శేషాద్రి నగర్ నందు అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్క్ లో మహిళా దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ యోగా సభ్యురాలు లక్ష్మిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో యోగా సభ్యులు, అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్క్ ఆరోగ్యాభిలాషులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగాభిలాషి కొల్లేపర ఆనంద్ మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. మన అల్లూరి సీతారామరాజు పార్క్ మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈ రోజున మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మన యోగా సీనియర్ మెంబర్ అయినటువంటి లక్ష్మీ పెద్దమ్మ గారికి మనం ఘనంగా సన్మానించుకోవడం అది మన బాధ్యత. ఆవిడ ఈ వయసులో కూడా వచ్చి మానకుండా రావడం, ప్రతినిత్యం రావడం, అందరినీ ప్రేమగా ఆప్యాయంగా పలకరించడం, రావడం ఒక ఎత్తు, అందరినీ ప్రేమగా ఆప్యాయంగా పలకరించడం, మాతృత్వం లేని వాళ్ళకి మాతృత్వాన్ని ఆవిడ మనకి తెలియపరుస్తారండి. అంత దాన్ని అందులోని మనకు తెలియపరుస్తారండి. ఆవిడ గురించి చెప్పాలంటే ఇంకోటి, ఈ రోజున మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మహిళకు కూడా, ప్రతి ఒక్క పురుషుడి విజయం వెనకాల కూడా ప్రతి ఒక్క మహిళ ఉంటుందండి. బిడ్డకి తల్లిగా, భర్తకి భార్యగా, ప్రతినిత్యం జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుకుంటున్న మహిళా మనందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అదే రకంగా ప్రతి వ్యక్తి కూడా తల్లిని గౌరవించాలండి, భార్యని ప్రేమించాలండి, సోదరిని దీవించాలండి, ప్రతి మహిళని కూడా గౌరవించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే మనకి సృష్టి లేదు, స్త్రీ లేనిదే అసలు సృష్టి అనేది లేదు. ఈ సందర్భంగా మహిళా మనందరికీ కూడా ప్రతి ఒక్క పురుషుడిలో సగమైనటువంటి ప్రతి ఒక్క జీవితాన్ని కూడా, పిల్లల్ని అందరినీ కూడా బాధ్యతగా ముందుకు తీసుకెళ్తున్న మహిళా మనందరికీ కూడా అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్క్ ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమం జరిగినందుకు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెంలో జీకే చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలైన గణిత పద్మశ్రీకి ఘన సన్మానం లభించింది. పలు సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో ప్రజల మన్ననలు పొందిన పద్మశ్రీ సేవలను రోటరీ క్లబ్ గుర్తించింది. ఏఎస్పీ సుస్మిత రామ్నాథన్ ఆధ్వర్యంలో ఆమెను సత్కరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు పెనుమతి సురేష్, కార్యదర్శి ప్రవళిక దంపతులు పాల్గొన్నారు. పద్మశ్రీ చేస్తున్న సేవా కార్యక్రమాలను వక్తలు కొనియాడారు. తెలంగాణ
రాష్ట్రంలో మహిళా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం రేవంత్ మహిళా జర్నలిస్టులకు శుభవార్త తెలియజేస్తూ ఇంటికి వెళ్లి ఇంటి స్థలాలు ఇస్తున్నట్లు ఆనందంగా చెప్పుకోవాలని పిలుపునిచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఇళ్ల పట్టాలు చాలా రోజులు పెండింగ్ ఉంటే నేను వచ్చినాక ఇచ్చినా ఆగిపోయినాయి. ఈ మహిళా దినోత్సవం ఎందుకంటే ఇల్లు అనేది మహిళల చేతుల్లో ఉంటే మహిళల గౌరవం పెరుగుతుంది. ఒక వే ఫార్వర్డ్ ఏదో నేను ఆలోచన చేస్తున్నా. తొందరలోనే తప్పకుండా మీకు ఒక మంచి వార్త వినిపించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే చట్టంలో మీకు సమస్య రాకుండా మీకు అవకాశం ఇవ్వాలనేది నా ఆలోచన. ఎందుకంటే ఇప్పటివరకు మీకు వచ్చిన అవకాశాలు చట్టం వల్ల కొంత ఇబ్బంది వచ్చి సుప్రీంకోర్టు కూడా స్టక్ డౌన్ చేసింది. దానికోసం అడ్వకేట్స్తో వీళ్ళతో మాట్లాడుతున్నా. మనం ఫ్యూచర్ సిటీ నిర్మించుకుంటున్నాం. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, జర్నలిస్టులకి ఫ్యూచర్ సిటీలో ఒక మంచి కాలనీ మనం డిజైన్ చేసుకుందాము, నైబర్హుడ్ క్రియేట్ చేసుకుందాము. తప్పకుండా మహిళా జర్నలిస్టులు ముఖ్యంగా ఈ వేదిక మీద నుంచి ఎందుకు చెప్తున్నా అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత అందరికి చెప్పండి, మేము ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఒక శుభవార్త తీసుకొని వచ్చినామని చెప్పండి. డెఫినెట్గా మంచి రోజులు వస్తాయి. ధన్యవాదాలు. బొట్టాయిగూడెం మండలం లక్ష్ముడుగూడెం పంచాయతీ కొమ్ముగూడెం నందు 2 సీసీ రహదారుల నిర్మాణం చేపట్టడంపై కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, టీడీపీ సీనియర్ నాయకులు ఎంట్రప్రగడ శ్రీనివాస్, ఆలపాటి దుర్గారావు, ఏఎంసీ చైర్మన్ పొట్ట రామారావు, వైస్ చైర్మన్ కొండేపటి రామకృష్ణ, బీజేపీ బొట్టాయిగూడెం మండల అధ్యక్షులు కోసూరి నరేష్, ఎంపీపీ తెల్లం రమణ, సర్పంచ్ వెంకయ్యమ్మ, పంచాయతీ సభ్యులు కరాటం సతీష్ పాల్గొన్నారు. మనకి రాజానగరంలో 2 సీసీ రోడ్లకు సంబంధించి 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ శాంక్షన్ చేయడానికి కృషి చేసినటువంటి కూటమి నాయకులు, మరీ ముఖ్యంగా మన ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్ గారికి, అలాగే బొట్టాయిగూడెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మగపర్తి సోమబాబు గారికి, అలాగే మన ఎంపీపీ గారికి, పంచాయతీ సర్పంచ్ తెల్ల వెంకటలక్ష్మి గారికి, అలాగే ఇక్కడ ఎవరైతే ఇంకా పెద్దలు ఉన్నారో వారందరూ ఈ అభివృద్ధి కార్యక్రమాలు కనుక ఉన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వంలో ఒక పక్కన రోడ్లు, ఈ పక్కన సంక్షేమం. ఇంతకు ముందు అసలు కనీసం మనకి బరియల్ గ్రౌండ్స్ అంటే 1 లక్ష 2 లక్షలు తెచ్చుకోవడమే కష్టమైన సందర్భంలో సంపూర్ణంగా 20 లక్షల రూపాయలు అంటే అక్కడ అన్ని సౌకర్యాలతోటి షెడ్డు, బోరు, దానికి సంబంధించిన ఫీడ్ పొయ్యి లాంటివన్నీ ఏర్పాటు చేసుకుని ఇంకా దీన్ని మళ్ళీ వెనక్కి చూసుకోకుండా ఉండే విధంగా ఒక పటిష్టమైన నిర్మాణం చేసే విధంగా ఈరోజు నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా సంతోషదాయకం. ప్రజలందరూ దీన్ని గమనించాలి. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉండింది. ఇందులో ఎటువంటి మొహమాటం లేకుండా ప్రజలందరూ ఈ అభివృద్ధిని గమనించి అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాలకి, అభివృద్ధిని, సంక్షేమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి అంశాన్ని కూలంకషంగా పరిశీలించి ప్రజలకు ఏది అవసరమో వాళ్ళ అవసరాలని మనం అడిగిన వెంటనే గుర్తించి చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి, అలాగే కేంద్రం నుంచి విస్తృతంగా మనకి నిధులు రావడము, మన చుట్టుపక్కల ఒక పక్కన చూడండి 365 సర్వేగంగా నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రాంతం యొక్క రూపురేఖలు మారిపోతున్నాయి. ఒకప్పుడు మనం నియోజకవర్గాల్లో చిన్న చిన్న రోడ్ల కోసం కూడా మనం ఎదురు చూడాల్సిన సందర్భంలో కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలు దీన్ని గమనించాలి. మరింత మ్యాండేట్ ని అన్ని ఎలక్షన్స్ లోనూ ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెలియజేయాల్సిందిగా అప్పీల్ చేస్తూ ధన్యవాదాలు. జై హింద్. కూటమి ప్రభుత్వం తరఫున సీసీ రోడ్డు ఓపెనింగ్ కి, బలేరు గ్రౌండ్ 2 ఓపెనింగ్ శంకుస్థాపనకి కూటమి తరఫున నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ముఖ్య అతిథులు మన ట్రైకర్ చైర్మన్, మన పోలవరం ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాస్ గారికి, మన ఏఎంసీ చైర్మన్ పొట్ట రామారావు గారికి, ఏఎంసీ వైస్ చైర్మన్ రామకృష్ణ గారికి, ఎంపీపీ గారికి, ఇక్కడ గ్రామస్తులకి, మొత్తం కూటమి నాయకులు అందరికీ, ప్రెస్ వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు మన ఎంపీ గ్రాంట్స్ నుంచి బుట్టాయిగూడెంలో 20 లక్షలు బలేరు గ్రౌండ్స్ కి శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా బుట్టాయిగూడెం మండలంలో లక్ష్మీవారగూడెం పంచాయతీ కొమ్ముగూడెంలో 20 లక్షలకి బలేరు గ్రౌండ్స్, 2 సీసీ రోడ్లు 2 30 లక్షల రూపాయలు ఎంపీ గారి గ్రాంట్స్ నుంచి ఇవ్వడం జరిగింది. అవి కూడా శంకుస్థాపన చేసి ఇక్కడ రావడం జరిగింది బుట్టాయిగూడెం. రానున్న రోజుల్లో మన మండలంలో ఎక్కడైతే ఉన్నాయో బలేరు గ్రౌండ్స్ పూర్తవని అన్ని చోట్ల కూడా ఎక్కడైతే గుర్తించి అన్నింటినీ కూడా ఇస్తామని చెప్పి ఎంపీ గారు మన ట్రైకర్ చైర్మన్ కరీంనగర్ గారు ఆధ్వర్యంలో అడగడం జరిగింది. ఎంపీ గారు వెంటనే స్పందించి ఈ 2 అయ్యే లోపల ఉన్నాయి కూడా ఎక్కడైతే ఉన్నాయో వాటికి కూడా గ్రాంట్స్ ఇస్తామని చెప్పారు. ఎమ్మెల్యే గారిని కూడా అడిగాం. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు గ్రాంట్స్ నుంచి ఏదైతే సీసీ రోడ్లు కానీ, బలేరు గ్రౌండ్స్ కానీ రానున్న రోజుల్లో ఈ 3 సంవత్సరాల్లో ఎక్కడ ఏమీ లేకుండా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. అడిగినందుకు, ఆయన ఇచ్చినందుకు ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, చైర్మన్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీని ఉద్దేశించి ఒకసారి
జంగారెడ్డిగూడెం శివారు బైపాస్ ఎస్ఆర్ బంక్ జంక్షన్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని మినీ వ్యాన్ ఢీకొట్టి రోడ్డు పక్కనే ఉన్న కొబ్బరి బోండం దుకాణాన్ని ఢీకొట్టడం జరిగింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న 2 మహిళలకు గాయాలు కావడంతో వెంటనే వారిని 108 లో ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ ను స్థానికులు స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్పార్క్ స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మహిళలకు ఇటీవలే కుట్టు మిషన్ శిక్షణ ఇవ్వడం నిర్వహించారు. బొట్టాయిగూడెంలో స్పార్క్ సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. కుట్టు మిషన్ శిక్షణ పొందిన వారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఎస్ఎస్ఎల్ స్టేట్ డైరెక్టర్ కాకి లక్ష్మి చేతుల మీదుగా సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కాకి లక్ష్మి మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ముందుండాలని అన్నారు. పురుషులకు ధీటుగా పోటీపడి రాణించి ముందుకు సాగాలని అన్నారు. కుట్టు మిషన్ ద్వారా జీవనోపాధిని మెరుగుపరుచుకోవాలని, కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేసుకోవాలని ఆమె సూచించారు. తాను కూడా చిన్నప్పటి నుండి కష్టపడిన వ్యక్తినేనని ఆమె చెప్పారు. మహిళలు కుటీర పరిశ్రమలు, చేతి వృత్తులు చేసుకుంటూ కుటుంబ ఆదాయాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. అనంతరం స్పార్క్ సంస్థ ఆర్గనైజర్ త్రినాథ్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలకు అన్ని అవకాశాలు కల్పిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పొందాలని చెప్పారు. రానున్న రోజుల్లో తమ సంస్థ ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు పెంపొందించుకునేందుకు వివిధ రకాల శిక్షణలు ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రతినిధి నాగదుర్గ, బొట్టాయిగూడెం సంస్థ నిర్వాహకులు కట్ట రాజీవ్ రత్నం, ట్రైనింగ్ టీచర్ స్వర్ణలత పాల్గొన్నారు. చెప్పినట్టు వీళ్ళందరూ నాకు సహకారంగా ఉండి మంచిగా ఉండి నేర్చుకున్నారండి. నేర్చుకున్న దాన్ని కొంచెం ప్రాక్టీస్ చేశారనుకోండి, చేస్తే మీకు బాగుంటుంది అని మర్చిపోకుండా కూర్చోండి. అలాగే నేను మీకులాగే నేర్చుకున్నా అది వచ్చిందండి. ఈ రోజున నేను నేర్చుకొని ఒక షాప్ కూడా పెట్టుకున్నాను. నేను షాప్ పెట్టుకున్నాను. దాని ద్వారా నేను ఉపాధి నా దగ్గర 3 ఉంటారండి వర్కర్స్. వాళ్ళకి నేను ఉపాధి ఇస్తున్నాను. బయట కూడా వర్కర్స్ ఉంటారండి నాకు. వాళ్ళు కూడా అలాగే మనం కూడా అలాగా ఏది మనం ఇంట్రెస్ట్గా చేస్తే వర్క్, దానివల్ల మనం జగలే కాదు మనకి ఉన్న టాలెంట్ మనం బయట పెట్టే అది మనకు ప్రయోజనంగా అవుతాం. ఈ రోజు నేను మీకు అందరికీ ఇలాగా చెప్పానంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే మీరు కూడా నాకులాగే అలాగే ప్రయోజనం 45 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు సార్ ఐబీసీలో. ఫస్ట్ మేడం చెప్పినట్టు టైలరింగ్ చేసుకుంటూ మా వారు టీచరు ట్రైనింగ్ చేసుకుంటూ ఆయన చూసుకుంటూ ఇట్లా పాలిటిక్స్లోకి వెళ్ళి సర్పంచ్గా ఫైనల్ చేయడం, ఇట్లా వెళ్ళి పార్టిసిపేట్ చేయడం. ఏంటంటే మీరు నేర్చుకున్నారు కదా, దాన్ని దుర్వినియోగం చేయకుండా మీరు కుట్టుకుంటూ బయటికి కూడా కుట్టుకుంటే మేడం చెప్పినట్టు 50,000 కాదు 1,00,000 రూపాయలు కూడా సంపాదించుకోగలరు. మీ పాకెట్ మనీ మీరు సంపాదించుకోగలరు. నేర్చుకొని పండుగ బయటకు వెళ్ళకుండా ఉండాలి. అలాగే టైలరింగ్ నేర్చుకున్న ఇన్స్టిట్యూషన్లో నేను ఒక ఫస్ట్ టైం చెప్తాను. ఎప్పుడైనా ఒక మనం ఆ పదవి పొందాలంటే కొన్ని బ్యాక్గ్రౌండ్ చూస్తారు. చూసిన తర్వాత వన్సే డైరెక్టర్ ఆఫ్ ఎస్సీ కమిషన్. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు బాగోవని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాలని ఓ నిండు గర్భిణికి ఆశా వర్కర్ చెప్పిన ఘటన జంగారెడ్డిగూడెం నూరుపడకల ఆసుపత్రిలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం పల్నాడు జిల్లాకు చెందిన గర్భిణి వెన్నెల తన కుటుంబంతో బొట్టాయిగూడెం మండలం రెడ్డిగణపవరం గ్రామానికి చెందిన ఓ రైతు వద్దకు పొగాకు పనుల కోసం వచ్చారు. ఆమెకు నెలలు నిండటంతో వైద్య పరీక్షల కోసం ఆశా వర్కర్ ఆమెను జంగారెడ్డిగూడెం పట్టణంలో నూరుపడకల ఆసుపత్రికి తీసుకువచ్చారు. శనివారం వెన్నెలకు పురిటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో డెలివరీ చేసేందుకు ప్రయత్నించారు. ఇక్కడ వైద్యం సరిగా ఉండదని, ముందు చూపించుకున్న ప్రైవేట్ ఆసుపత్రికే వెళ్లాలని ఆశా వర్కర్ సూచిస్తున్నట్లు గర్భిణి వెంట వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు శనివారం రాత్రి చెప్పారు. దీంతో ఏం చేయాలో తెలియక వారు చరవాణి ద్వారా రైతుకు సమాచారం అందజేశారు. ఈ క్రమంలో స్థానిక నాయకులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులను అప్రమత్తం చేశారు. ప్రాంతీయ ఆసుపత్రి ఆవరణలో వేచి ఉన్న బాధిత కుటుంబంతో కమిటీ సభ్యులు మాట్లాడి గర్భిణిని వార్డులో చేర్పించి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ బేబీ కమల బాధితురాలి వద్దకు వచ్చి వివరాలు సేకరిస్తున్నారు. మీడియాతో గర్భిణీ కుటుంబ సభ్యులు బేబీ కమల మాట్లాడారు.
నమస్తే అండి. ఈరోజు సాయంత్రం వెన్నెల అనే ప్రెగ్నెంట్ ఉమెన్ సెకండ్ ప్రెగ్నెన్సీతో మన హాస్పిటల్కి రావడం జరిగింది. తనకి తను నొప్పులతో వచ్చింది. తను వెంటనే క్యాజువాలిటీ నుంచి లేబర్ రూమ్ కి తీసుకుని వెళ్లారు. లేబర్ రూమ్ లో ఉన్న స్టాఫ్ తను ఎగ్జామిన్ చేసి బ్లడ్ టెస్ట్లు అవి కూడా చేసి తర్వాత సిటీజీ అని ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళకి లోపల బిడ్డ ఎలా ఉందనే కండిషన్ తెలుసుకోవడానికి ఒక గ్రాఫ్ తీస్తారండి. అది కూడా తీసి అడ్మిషన్ కి అన్ని రెడీ చేస్తున్నప్పుడు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుని బయటికి వెళ్ళాలని బయట హాస్పిటల్లో చేయించుకోవటానికి అట్లా నిర్ణయం తీసుకుని బయటకు వచ్చి హాస్పిటల్ దగ్గర వెహికల్ కోసం చూస్తున్నప్పుడు వారికి తెలిసిన వాళ్ళు ఎందుకన్నా ఇక్కడ నిలబడ్డారు అని అంటే ఇట్లా బయట బేబీకి 9 నెలలు నిండలేదు కాబట్టి బాక్సులు లేవనే ఉద్దేశంతో బయట చేయించుకుంటే అక్కడ బాక్సులు ఉంటాయని వాళ్ళ అపోహతో అలా బయటకు వెళ్ళటం జరిగింది. అయితే వాళ్ళని బయటకు వెళ్లకుండా మేము ఇక్కడ ఆపి మళ్ళా మా హాస్పిటల్లోనే అడ్మిషన్ చేసుకున్నాం. నేను వచ్చి తను చూశాను. తను సేఫ్ కండిషన్ లో ఉంది. ఈ రోజు అంటే డెలివరీ నొప్పులు జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి. తను రేపు మార్నింగ్ ఎలా అయినా డెలివరీ అవ్వచ్చు. నార్మల్ డెలివరీకి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. తనకి మెడిసిన్స్ అవన్నీ ఇచ్చి లేబర్ రూమ్ లో అబ్జర్వేషన్ లో ఉంచామండి. పేషెంట్ క్షేమంగా ఉంది. ఇలా డెలివరీకి వచ్చిన వాళ్ళు బేబీకి ఇక్కడ బాక్సుల్లో పెట్టే అవకాశం లేదు కనుక అని బయటకు వెళ్ళటం అనేది అంత మంచిది కాదు. అందరూ బేబీలకు బాక్స్ లో పెట్టాల్సిన అవసరం ఉండదు. అలా ఏదన్నా ఉంటే డాక్టర్స్ మేము చూసుకుని చెప్తాం కనుక మీరే సొంత నిర్ణయాలు తీసుకుని అలా బయటకు వెళ్ళొద్దు అనవసరంగా. హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మాక్సిమం 99% మేము ఇక్కడే అన్ని చేయడానికి చూస్తాము. ఏదన్నా అవసరం ఉంటే పెద్ద హాస్పిటల్ కి మేమే రిఫర్ చేస్తాం. డాక్టర్స్ రాసిస్తేనే మీరు అదర్ హాస్పిటల్ కి వెళ్ళాలన్న ఆలోచనలోకి రావాలి కానీ సొంత నిర్ణయాలు దయచేసి తీసుకోవద్దు. మరి ఆశా వర్కర్లు డిసైడ్ చేయలేరు కదండి. వాళ్ళ మాటల మీద నమ్మి బయటకు వెళ్ళిపోవద్దు. అంటే అది నేను నిజానిజాలు తర్వాత తెలుసుకుని దీని మీద యాక్షన్ అంటే ఎలా స్పందించాలి పై అధికారులతో మాట్లాడి దీని విషయమే చర్చిస్తానండి. ఇప్పుడే నేను అది ఎంతవరకు వాస్తవం అనేది నేను డిసైడ్ చేయలేను. సార్ మా పిల్లలు నేను హాస్పిటల్ చేసుకోవచ్చు. సూర్య తేజ్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ చేసుకోమంటే సూర్య తేజ్ హాస్పిటల్ చేసిపోయారు. ఆశ ఆడ ఏం జరిగింది మాకు తెలియదు. నా డబ్బులు చాలే ఫోన్ పే కొట్టమంది. నేను పని చేస్తా డబ్బులు ఏమో కొట్టినా మాకు చాలేదు. నేను కొట్టే 1500. నిన్న మాకు వచ్చే నెల 9వ తారీఖు డేట్ ఇచ్చారు. ఈ పిల్ల నిప్పులు పడుతుంటే మళ్ళీ ఆడ తీసుకొచ్చాక ఇక్కడికి వచ్చాము కూడా ఇక్కడికి వద్దు ఆడైతే బాగుంటుంది ఆడ చేస్తారు. పిల్లల బాక్సులు ఉండే అవి ఉన్నాయి మొత్తం చెప్తుందండి ఆశా వర్కర్ గారు. ఇదని జరిగింది. ఇక్కడికి వచ్చి నేను లేదండి. మళ్ళీ మా కూతురు వచ్చారండి. మాకు ఏం చెప్పి మళ్ళీ మాట్లాడుతుంది. ఆడ ఏం జరిగింది మాకు తెలియదు. మహేంద్రబాబు అండి. మావాడి పేరు సోమ వెన్నెల. నిన్నైతే జంగిరెడ్డిగూడెం హాస్పిటల్కి వచ్చామండి. వచ్చిన తర్వాత చూపించుకున్న తర్వాత రిపోర్ట్లు అవన్నీ ఇచ్చారు. వచ్చే నెల 9వ తారీఖు డేట్ ఇచ్చారండి. ఇంటికి వెళ్ళిన తర్వాత సడన్ గా ఇవాళ నొప్పులు వచ్చినాయి. నొప్పులు వచ్చిన తర్వాత 5 స్టార్ట్ అయినాయి. హాస్పిటల్కి తీసుకొచ్చామండి. ఆశా వర్గం కూడా పిలిచామండి ఉండాలని. పిలిచిన తర్వాత అంబులెన్స్ ఇక్కడి కానించి ఎక్కడైతే చూడరు ఇక్కడైతే అన్ని సౌకర్యంగా ఉండు. అమ్మ బిడ్డ కన్నా కానించి ఆక్సిజన్ బాక్స్ లో పెట్టాలి. ఇక్కడైతే అవన్నీ ఉండు. బయట అయితే హాస్పిటల్లో ఉంటే అన్ని అవైలబుల్ ఉంటాయి అని చెప్పిందండి. చెప్పిన తర్వాత సరేలే అని చెప్పి ఆ అంబులెన్స్ డ్రైవర్ అయితే తీసుకెళ్లేదండి. ఇక్కడికి తీసుకొచ్చాడండి. తీసుకొచ్చి అన్నయ్య లోన్కి తీసుకెళ్లాడండి. లోన్కి తీసుకెళ్లిన తర్వాత కూర్చోబెట్టారండి. కాసేపు కూర్చోబెట్టిన తర్వాత నర్సులు వాళ్ళందరూ వచ్చారండి. రాసుకున్నారండి. ఊరి పేరు అవన్నీ రాసుకున్న తర్వాత లోన్కి వెళ్ళి బయటకు తీసుకొచ్చారండి. బయటకు తీసుకొచ్చిన తర్వాత నేను మళ్ళీ వచ్చి ఆశా వర్గాన్ని అడిగానండి. ఏం జరిగింది ఏంటంటే ఎక్కడైతే చూడరమ్మా బయటకి అయితే వెళ్ళిపోదండి. అవన్నీ ఓపీ అవన్నీ రాపించుకోనరా వెళ్దామని అన్నారండి. ఏం జరిగిందండి ఏం చెప్పట్లేదండి. తీసుకొచ్చారండి. బయట కూర్చోబెట్టారు. బయట కూర్చోబెట్టిన తర్వాత మా రైతుకు ఫోన్ చేశానండి. మా రైతులు గారు ఇక్కడికి వెళ్ళమన్నారు. మా రైతు గారు నేను మాట్లాడదాను ఉన్నాను. అన్ని సౌకర్యంగానే ఉంటాయి. మీరు అక్కడ ఎవరి మాట వెనకండి మధ్యవర్తుల మాట అని చెప్పిన తర్వాత ఆగామండి. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత మా రైతు గారు కూడా ఫోన్ చేశారండి. తర్వాత హాస్పిటల్ చైర్మన్ గారండి వచ్చారండి. వచ్చిన తర్వాత చైర్మన్ గారు అన్నారండి, అమ్మ మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అన్ని సౌకర్యంగానే ఉంటాయి. ఇక్కడ ఎవరి మాటలు మీరు వినొద్దు. ఎవరి మాటలు పట్టించుకోవద్దు. నేను ఉన్నాను మీకు అన్ని చేస్తాను దగ్గరుండి మీకు అన్ని నేను దగ్గరుండి చూసుకుంటాను. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఎవరి మాటలు వినొద్దు అని చెప్పిన తర్వాత సరేనా అని చెప్పి ఇక్కడ ఉన్నామండి. లాంగ్ తీసుకెళ్లారండి. నేను బాగానే చూసుకుంటున్నారండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వాస్వి క్లబ్ గోల్డ్ జంగారెడ్డిగూడెం వాస్వి క్లబ్ గోల్డ్ వనిత ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఏఎస్పీ సుస్మిత రామ్నాథన్ తదితరులకు సత్కారం. జంగారెడ్డిగూడెం మండలం కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు. వివిధ విభాగాల్లో పనిచేసిన మహిళలకు సన్మానించిన క్లబ్ సభ్యులు.
జంగారెడ్డిగూడెం రాజారాణి కళ్యాణ మండపం వద్ద భగవాన్ శ్రీ 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 వెంకటస్వామి సేవా కేంద్రం మందిర నిర్మాణానికి భూమి పూజ, స్వామివారి మందిర నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చిన భక్తులు. బొట్టాయిగూడెంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వనున్నట్లు ప్రకటించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వార్తలు సమాప్తం. నమస్కారం.